నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. మడకసిర నియోజకవర్గం రోళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంశాలను ప్రజలకు తెలియజేస్తూ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి మాట్లాడుతూ మడకసిర నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించి హంద్రీనివా ద్వారా మడకసిరకు సాగునీరు, త్రాగునీరు అందిస్తాం. ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అందుకే పార్లమెంట్ అభ్యర్థిగా నాకు శాసనసభ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మంచి ఒక్కతోట్ల పండుగ అవకాశం ఉంది, పండుతా ఉంది. అదేవిధంగా చింత చెట్లు, చింత అనేది కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో, మన అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లాలో. అదేవిధంగా ఒక్క ఆకు తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ నీరు అనేది సమృద్ధిగా లేదు. నీరు అనేది సమృద్ధిగా ఉంటే బ్రహ్మాండంగా ఒక్క తోటలు పండుతాయి. అదేవిధంగా మనకి పొమోగ్రానేట్, దానిమ్మ పంట కూడా బ్రహ్మాండంగా పండుతుంది. పంటలు అంటే మంచి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచేదానికి అవకాశం, చక్కని అవకాశం ఉంది. దానికే నేనేం చెప్తున్నానంటే ఇది మా బాధ్యత, మా సమిష్టి బాధ్యత, మా అందరిది బాధ్యత. ఇక్కడ నీళ్ళు ఇవ్వాలనేది మా స్వప్నం, ఒక కళ. కారణం ఏమంటే మనకి హంద్రీనివా ఆనాడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇది ఆయన సృష్టి. దానికి శివరామకృష్ణయ్య ప్రముఖ ఇంజనీర్ గారి యొక్క సలహాతో హంద్రీనివాని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేదానికి తొలి ప్రయత్నం జరిగింది. మనకి ఆ రోజు చూసాం, బ్రిటిష్ కాలంలో కూడా చూసినా రాయలసీమ ప్రాంతం ఎడవేరుగా మారిపోతుందని మేధావులంతా కూడా చెప్పారు. కానీ మన నాయకులు పెద్దయిన మన పార్టీ ప్రదాత మన నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారంటే రాయలసీమ ఎడారిగా మారకూడదు, అక్కడ కూడా నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఆనాడు ఏది హంద్రీనివాకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ శ్రీకారం చుట్టిన తర్వాత అంచెలంచెలుగా హంద్రీనివా పూర్తి చేస్తున్నటువంటి తరుణంలో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కొద్ది మేరకి కాలువలతో ఆ క్రీమ్ అంతా కూడా దోచేసుకొని వదిలేస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అనంతపురం జిల్లాకి నీళ్లు ఇవ్వాలని ఆగ మేఘాల మీద హంద్రీనివా కెనాల్ని పూర్తి చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత మనం చూసినట్లయితే దాదాపుగా మనకి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్ళు వచ్చాయి, మారాలకు వచ్చింది, చెర్లోపల్లికి నీళ్ళు వచ్చినాయి. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2019 వరకు కూడా కెనాల్ అన్ని కూడా మీకు అందరికీ తెలుసు, మడకసిర చెరువు కూడా నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఆగిలి కానీ, అమరాపురం కానీ, గుడిబండ ప్రాంతాలకు కూడా నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 2019 ఎన్నికల్లో మనం ఓడిపోవడం ద్వారా అది ఆగిపోయింది. ఆ పనులు కూడా పూర్తి చేస్తుంటే మడకసిర వరకు కూడా, అమరాపురం వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది. కాబట్టి ఒక్కటే మేము మాట్లాడుతున్నాం, ఒక్కటే హామీ ఇస్తూ ఉన్నాం, ఈ ప్రాంతానికి తప్పనిసరిగా రేపు 24 ఎన్నికల తర్వాత మడకసిర ప్రాంతానికి, నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాం. దానికి కారణం తురకలాపట్నం, పెనుగొండ నియోజకవర్గం ఉద్దం మండలం తురకలాపట్నం సమాంతర కాలువ బైపాస్ కెనాల్ అనేది తప్పనిసరిగా ఒక 30 కిలోమీటర్లతో తీసుకొని వస్తే మొత్తం ఇక్కడ ఈ ప్రాంతానికి మడకసిర నుండి కనెక్టివిటీ ఉన్నటువంటి అగిలి కానీ, అమరాపురం కానీ, రొల్ల కానీ అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. ఇది మాటగా మిగులుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అది చేసి తీరుతాం. ఆ కళ మీకు నెరవేరితే, ఆ నీళ్ళు అనేవి వస్తే అన్ని ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఒక ఆర్థికంగా వెసులుబాటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రిజర్వాయర్ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రత్నగిరి రిజర్వేషన్ ఫౌండేషన్ వేసాం. తర్వాత రాళ్లపల్లి రిజర్వాయర్ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీలను తప్పనిసరిగా నెరవేర్చి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి మనకి ఒక్క బ్రహ్మాండంగా పండుతుంది, కానీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇక్కడ లేదు.
దాన్ని మాట కూడా ఇచ్చాం. కానీ ఈ 5 ఏళ్ల గ్యాప్ వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల. రేపు ఒక్కకి ప్రాసెసింగ్ యూనిట్ కూడా అమరాపురంలో నెలకొల్పుతాం. ఎందుకోసం అంటే భక్తుల మార్కెట్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ కానీ తప్పనిసరిగా తీసుకొని వస్తాం. అది కావాలా వద్దా? ప్రాసెసింగ్ యూనిట్ అధునూతనమైనటువంటి టెక్నాలజీతో ఆ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మనం అంతా బ్రహ్మాండంగా, నేను ఒకటి మనకి ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మంచి ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం వస్తుంది. దానికి మీరు ఏం చేయాలి? మీరంతా ఏం చేయాలా? సైకిల్ కోట్లేస్తే అది కళ నెరవేరుతుంది. కానీ అవి ఇవి ఏది మనసులో పెట్టుకోవద్దండి. ఇప్పుడు మనకు సోదరుడు ఎంఎస్ రాజు ఎంఎస్ రాజు కూడా మంచి నాయకుడు. ఏది చంద్రబాబు నాయుడుతో మన లోకేష్ బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. మీ నాయకుడు ఇక్కడ తిప్పేస్వామి గారు ఉన్నారు. మేము ముగ్గురు మాట మీద నిలబడతాం, ఆ మాట నిలబెట్టుకుంటాం. ఆ మేమైతే నిలబెట్టుకుంటాం, మీరు కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి వద్దా? నమ్మకాన్ని పెట్టండి. ఆ నమ్మకాన్ని ఓము చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చేతులు పైకెత్తండి. మీకు నీళ్ళు కావాలా వద్దా? నీళ్ళు కావాలంటే ఏం చేయాలి? సైకిల్ కోటేయాల. 2 ఓట్లు సైకిల్కి, ఒకటి పార్లమెంట్కి, ఒకటి అసెంబ్లీకి. కాబట్టి ఎక్కువ చెప్పేదానికి ఇంకా గ్రామాలు ఉండే చెప్దాము. అయితే మేము కూడా సుపరిచితుని. మీకు తెలుసు, జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా ఎంపీగా 1999లో ఎన్నికైనప్పుడు ఇక్కడ శాసనసభ్య అభ్యర్థులు మనకి ఎమ్మెల్యే లేడు. మనకి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉండేవాడు. కానీ ఆ రోజుల్లో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడ్డా మీ అందరితో అభిమానాన్ని చూరుకున్న తర్వాత 20 సంవత్సరాల తర్వాత మీ ప్రాంతానికి వస్తున్నా. మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని ఇద్దరిని తప్పనిసరిగా గెలిపించండి. మేము ఎప్పటికీ రుణపడి